వాళ్ళు ఖచ్చితంగా డేవిడ్ని ప్రాణాలతో వదిలిపెట్టరు. సరిపోయింది. ఇదేది వద్దని ఆ రోజే నీతో అన్నానుగా కిచ్చు. ఇప్పుడే ఇందులోంచి బయటపడు. వాళ్ళతో ఫోన్ చేసి చెప్పే ప్లీజ్. ఇది మనకు అవసరం లేదు. నేను ఈ పని చేసినా చేయకపోయినా ఖచ్చితంగా అతన్ని చంపేస్తారు. డేవిడ్ అతను ఎవరన్న విషయం అతనికి చిన్నది జ్ఞాపకం వచ్చినా ఆ తర్వాత వీళ్ళు అతన్ని ఏమీ చేయలేరు. అది నాకు తెలుసు. గుర్తుకు రాకపోతే అప్పుడు నేను ఆయనకి అంతా చెప్పేస్తాను. ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాడు. మరి నువ్వు? చెప్పు కిచ్చు, నువ్వేం చేయబోతున్నావు? చెరి ఓ వేయి అలలుగా ఆమెలోన స్వయం తీరం చెరి ఓ వేయి గొంతులు కలిసే. త్వరలో ఊరికి వెళ్లాల్సి ఉంటుందనుకుంటున్నా. ఎందుకు? ఒక బండిని పక్కూరికి తీసుకెళ్ళాలి. ఖర్చు పెట్టిన అమౌంట్ కాకుండా మనకి కొంచెం డబ్బులు మిగులుతాయి. జస్ట్ 2-3 రోజుల పనే. కానీ ఒంటరిగా వెళ్ళాలంటేనే బోర్గా ఉంటుంది. మీరు వస్తారా? కళ్యాణిని తీసుకుపో. దాన్ని అడిగాను. ఎప్పుడు చూసిన పని అంటూ బిజీగా ఉంది. మీరు కూడా నాతో పాటు రండి ప్లీజ్. అలాగే మన ఊరు చూసినట్టు కూడా ఉంటుంది. ఊరా? ఏంటి ఊరు? ఇదే నా ఊరు. అందరూ మన భాష మాట్లాడతారు కదా, అదే మన ఊరు. అరే రండన్నా, జాలీగా వెళ్ళొద్దాం. మేనేజర్ని అడగాలబ్బాయ్, ఏమంటారో తెలీదు. అబ్బబ్బా, 2 రోజులు పాప్కార్న్ తినకపోతే ఎవరూ చచ్చిపోరు కానీ మీరు రండన్నా. మీకు ఆ ఊరు నచ్చితే అక్కడే ఉండిపోవచ్చు జీవితాంతం సంతోషంగా. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏం లేదు, ఊరికే చెప్పాను. నా గుండెలో మేళతాళం మోగే నేనే నన్ను వెతుకుతున్నా కంటితో కనని మాయలో నిట్టూర్పులే మారుతున్నాయి. నా గుండెలో మేళతాళం మోగే నేనే నన్ను వెతుకుతున్నా నిట్టూర్పులే మారుతున్నాయి. అన్నా, కారు వచ్చేసింది. అన్నా, కారు ఎక్కండి. చీకటి పడేలోగా గోవాలో ఉండాలి. ఏంటో అర్థం కావట్లేదు. ఇకపై ఇక్కడికి రాననిపిస్తుంది. అరే ఏంటన్నా మీరు, మనం 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాం కదా. సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఇక్కడుంది. అదే ఓకే.
చిరకాలం ఉన్న కళ నా హృదయం నుండి విడే చెట్టు నుండి విడివడిన చిన్న ఆకు చందముగా మీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు అనుకుంటా. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ. తెలీదు అంతే కదా? లేదంటే నోరు తెరిచి అలాగే చెప్పేస్తారు మీరు. మీకు ఆకలిగా ఉందా? లేదే. లేదా? అయితే ఓ టీ వేద్దామా? టయర్డ్గా ఉంది. నేను కూడా ఓ కాల్ చేసుకోవాలి. చాచా, ఎక్కడున్నావు? నేనిక్కడెక్కడో ఉన్నానులే. ప్రాబ్లం ఏం లేదుగా? ఏ ప్రాబ్లం లేదు. ఇప్పటివరకు అంతా బానే ఉంది. మీరు తిన్నారా? ఇప్పుడే అయింది. నువ్వు తిన్నావా? రేయ్, జాగ్రత్తగా వెళ్ళాలి, సరేనా? సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. కళ్యాణి. ఇక బయలుదేరదామా? వెళ్దాం. भैया क्या प्रॉब्लम है? एक्सीडेंट है भाई। हाँ? अरे वो रास्ता ले लो, वापस हाईवे? हाईवे लेना। మనం ఇటే వెళ్ళిపోదాం. మనమేదో తప్పుడు రూట్లో వెళ్తున్నట్టుంది. అలా అంటే దొంగదారి అంటున్నారా? దొంగ రవాణా చేసే దారి? ఈ పోలీసుల్ని, కస్టమ్స్ని అందరినీ మోసం చేసి బంగారం అది ఇది తీసుకెళ్లే అదే. ఓ, నిద్రపోయారా? అన్నా, అన్నా, ఇలా నిద్రపోతే ఎలా? నేను నిద్రపోతాను, తర్వాత బండి దేన్నైనా గుద్దుకుంటుంది. మీకు డ్రైవింగ్ అస్సలు తెలీదా? ఇంతకు ముందు ఎప్పుడు కార్ నడపలేదా? లేదు. అటు చూడండి, మన ముందు ఒక్క బండి లేదు. రోడ్డు గ్రౌండ్లా ఖాళీగా ఉంది. అరే, ఇలా జాలీగా పడుకొని నిద్రపోతే ఎలా? రే కిట్టు, నేను చెప్పేది వినరా? రే రే కిట్టు, రే వదలరా. రే రండన్నా, రండి. కిట్టు వద్దు. రమ్మంటుంటే. కిట్టు నాకు రాదురా. పదండి, రండి, నాకు తెలుసు.
ఇది ఇగ్నిషన్. ఇది ఆన్ చేయాలి, గేర్ మార్చాలి, యాక్సిలరేటర్ నొక్కాలి. జస్ట్ స్టీరింగ్ పట్టుకుంటే చాలు, మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. హ్మ్? స్టార్ట్ చేయండి. నైట్లోగా గోవాకి రీచ్ అవ్వాలి కదా.